గంధమల్ల రిజర్వాయర్తో ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో సుమారు 1500 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశామంటున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో ఈ నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సభా వేదిక పనులు ఎలా జరుగుతున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలకి శంకుస్థాపన చేయనున్నారు? ముఖ్యంగా ఈ ప్రాంతం పూర్తిగా ఎడారి ప్రాంతం, ప్రాజెక్టు లేక గత 30 ఏళ్లుగా ఇక్కడ గంధమల్ల ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. ఆ గంధమల్ల ప్రాజెక్ట్ అయితే సుమారు 15 మండలాలు 50,000 ఎకరాలు సాగునీరు అందే విషయంగా గత ప్రభుత్వాలు మాట ఇచ్చి ఎన్నోసార్లు విజిటింగ్ చేసి తట్టెడు మట్టి కూడా తీయలేదు. దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ 1.41 టీఎంసీగా సుమారు 600 నుంచి 700 నిధులు కేటాయించి ఇవాళ రేపు స్టోనింగ్ అయిపోతున్నాం. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా యాదాద్రి మెడికల్ కాలేజ్ యారుటలో నిన్ననే 20 ఎకరాల ల్యాండ్ కూడా అలర్ట్ చేసి జియో పాస్ చేసి 200 కోట్లతో మెడికల్ కాలేజు. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీతో కూడిన ప్రాంతం, యంగ్ ఇండియా స్కూల్ పెట్టాలి. ఇక్కడ 200 కోట్లతోటి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు చేసి దాన్ని కూడా స్టోనింగ్ అయిపోతున్నాం. ఇక్కడ యారుట పుణ్యక్షేత్రం కాడ వేద పాఠశాల కోసం కూడా 46 కోట్లతోటి వేద పాఠశాలను అక్కడ స్టోనింగ్ వేయబోతున్నాం. అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 50 కోట్లతోటి కూడా డబుల్ రోడ్లు కానీ ఇక్కడ గ్రామాలకు రోడ్లు కూడా వేయబోతున్నాం. నూతనంగా ఏర్పడేటువంటి మండలం మూటకొండూరు కూడా పోలీస్ స్టేషన్, ఎంఆర్ ఆఫీస్, ఎండిఓస్ గాను 10 కోట్లు కేటాయించుకొని, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని సహకారంతో ఇక్కడ 2 వేర్హౌస్ గోడాన్లు, ఆలేరులో ఏఎంసీ దగ్గర 25 కోట్లతోటి వేర్హౌస్ గోడాన్స్, ఇట్లా యారుగుట్టకు సంబంధించి దాతరపల్లి దగ్గర కూడా 22 కోట్ల 70 లక్షలతోటి వేర్హౌస్ గోడాన్లను నిర్మించుకొని ఇంకా అనేక సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇవాళ గుట్టలో ఉన్నటువంటి 25 కోట్లతోటి రోడ్లను కూడా ఇవాళ కొత్తగా వేసుకుపోతాం. కాబట్టి వీటన్నిటిని ఫౌండేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గారు వచ్చి స్టోన్ అయిపోతున్నారు. మా ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, మా మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టున్నటువంటి ఈ గంధమల్ల ప్రాజెక్టును త్వరితగా కంప్లీట్ చేసుకొని 15 మండలాల రైతులు ఇవాళ ఆనందంగా ఉంటారు. కాబట్టి దాన్ని మా చిరకాల వాంఛ. ఈ ప్రాంత రైతులంతా కోరుకుందే గంధమల్ల ప్రాజెక్టు. అది 15 మండలాలు 54 ఎకరాలు సాగులోకి వస్తుంది. అక్కడ గ్రామస్తులకు, భూమి నిర్వాసులకు లాభమయ్యే విధంగా, ఇక్కడ రైతులకు లాభమయ్యే విధంగా ఇద్దరిని సమన్వయం చేసి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. మొత్తం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సభకి? 3 గంటల నుంచి 4 గంటల వరకు మా గౌరవ ముఖ్యమంత్రి రాబోతున్నారు. సుమారు 50 నుంచి 60 వేల మంది కూడా జనం తరలి వస్తున్నారు. అంతకు ఎక్కువనే వస్తుంది. ఆలేరు ప్రజలకు అన్ని విధాల అండ ఉంటా అని చెప్పి గతంలో భరోసా ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఈ యాదాద్రి టెంపుల్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంకల్పంతో ఉన్నారు. ఇది మొత్తంగా కూడా ఈ నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, యాదగిరిగుట్ట.